బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆశా వర్కర్ల నిరసనల పోలీసుల తీరుపైన మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఆశా వర్కర్ల పెద్ద ఎత్తున తమకు సంబంధించిన జీత భత్యాల్ని పెంచాలంటూ వినతి ఇచ్చేందుకు వచ్చారు డిఎంఈ కార్యాలయానికి. ఒక్కసారిగా అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున గుమికూడారు. వారిని కూడా లోపలికి అనుమతించలేరు. ఒక్కసారిగా అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. చాలా మంది మహిళలు ఇబ్బంది పడ్డారు. ఏకంగా ఏసీపీ శంకర్, సిఐ చారీ చేసినటువంటి నిర్వాహంగాను పెద్ద ఎత్తున అక్కడ మహిళలు ఇబ్బంది పడ్డారు. వారి చీర కొంగును లాగడం, వారిపై చేయి చేసుకోవడం, వారిని దాడి చేయడం. ఒక పోలీస్ అధికారి అయి ఉండి, మగవారై ఉండి కూడా మహిళలపై ఈ రకంగా ప్రవర్తిస్తారంటూ పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం కూడా నిన్న ముక్కుల వేలేసుకుంది. పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా వారి ప్రవర్తన అయితే ఉంది. పోలీస్ అధికారుల తీరుపైన పలు సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహిళలను కూడా చూడకుండా ఇంత విచక్షణరహితంగా ప్రవర్తిస్తారా, వారి చీర కొంగు లాగడం, చేయి చేసుకోవడం, ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి దృశ్యాలు మనం చూసామైతే మనం ఈ విషయం పైన, ఈ పూర్తి ఘటన పైన మహిళా కమిషన్ సీరియస్ అయింది. అటు పోలీస్ అధికారులకు నోటీసులు సర్వ్ చేసింది. ఈ విషయం పైన వివరణ ఇవ్వాలంటూ కూడా ఏసీపీ శంకర్కి నోటీసులు జారీ చేసింది మహిళా కమిషన్. నిన్న ఆశా వర్కర్ చీరలాగినటువంటి ఆ ఘటనకు సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ హ్యాస్ టేకెన్ కాగ్నిజెన్స్ ఆఫ్ ద రిపోర్టెడ్ మిస్బిహేవియర్ బై పోలీస్ విత్ ఆశా వర్కర్స్. హానరబుల్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారు హ్యాస్ కాల్డ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ అంటూ చెప్పుకొచ్చారు. ఒకసారి మనతో పాటుగా ఒక ఆశా వర్కర్ శారద గారు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, మాట్లాడదాం వారితో పాటుగా. ఎస్ శారద గారు, మీరు ఏం డిమాండ్ చేశారు? అసలు ఘటనకు సంబంధించి ఏం జరిగింది, ఏ రకంగా అక్కడికి చేరుకున్నారు, ఆ తర్వాత పోలీసులు ఎందుకు మీ పైన ఇంత ఎత్తున దురుసుగా ప్రవర్తించాల్సి వచ్చింది? సార్, మేము ధర్నాకు రాలేదు, ఒకరి ఇల్లు దోచుకురావడానికి రాలేదు సార్. రేవంత్ రెడ్డి సారు ఇచ్చినదే, మెయిన్ పేస్కోలో పెట్టిందే 18,000 జీతం ఫిక్స్డ్ ఇస్తాడు, ఉద్యోగ భద్రత కల్పిస్తున్నాడు. కాబట్టి అవి అడగడానికే వచ్చినాం. మేము సామ్రాజ్యంగా వచ్చినాము, కూర్చున్నాము. ఇంకా ఆశాలు వచ్చేది ఉంది. 12 గంటల దాకా టైం ఇవ్వండి సార్. 12 దాటి ఒక్క ముళ్ళు వచ్చినా కానీ మేము పక్కకు జరుగుతాం అన్నా కూడా వినిపించుకోకుండా మొగోళ్ళ దిక్కు మొగోళ్ళని లాక్కెళ్ళారు, ఆడల దిక్కు ఆడల మీద దౌర్జన్యం ప్రవర్తించారు సార్. అంటే శారదా గారు, ఇక్కడ చూస్తుంటే మీరు చాలా మంది వచ్చారు, సుమారుగా 100 మంది, సుమారు 1000 మంది కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంతమంది వచ్చారు. వినతి ఇవ్వడానికి ఇంతమంది వస్తారని ఒక అనుమానం రైతుకెత్తిస్తుంది. ధర్నా చేయడానికి వచ్చారా, లేకుంటే వినతి ఇవ్వడానికి వచ్చారా? నిజంగానే వినతి ఇవ్వడానికి వస్తే రోడ్డుపై బైఠాయించారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు కదా సార్. మేము వచ్చింది మాకు 3 months కింద జీతాలు సరిగా రాలేదు. ఇప్పుడు ఎవరు రేవంత్ సార్ డ్యూటీకి, రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు జీతాలు రాలేదు సార్. జీతాలు రాకపోవడం వల్లనే మేము మొన్న 3 నెలల కింద పోయి కమిషనర్ ఆఫీస్ కూడా లెటర్ ఇచ్చినాం, మాకు జీతాలు కరెక్ట్ గా రావట్లేదు ఈ ముఖ్యమంత్రి వచ్చి నుంచి అనేసి మేము వినతి పత్రం ఇచ్చేసి వచ్చినాము. ఇచ్చేసి వచ్చినాక కూడా జీతాలు వేస్తున్నారు. వేసిండు ఎప్పుడు 5 తారీఖు వాడది, 30 తారీఖు వాడది. 30 తారీఖు నాడు కూడా ఎంత మందికి వాడది? మా పిఎస్సీలోనే 36 మందిమి, 36 మందిలో 27 మందికే పడింది. మళ్ళీ మేము లెటర్లు పెట్టాలి, మేము బ్యాంకుకి వెళ్ళాలి, ప్రింట్ తీసుకురావాలి, మళ్ళీ ఆన్లైన్ కొట్టించే వరకు మళ్ళీ 30 తారీఖు వస్తుంది. అందు గురించే మనకి ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి కదా, మేనిఫెస్టోలో పెట్టిండు రేవంత్ రెడ్డి సార్. అవి మాట్లాడదాము, ఇవి వినతి పత్రం ఇస్తామని సామాజికంగా మాట్లాడడానికి వచ్చినాం సార్. మేము అది మాట్లాడడానికి వచ్చినందుకే ఇంత దురుసుగా ప్రవర్తించారు వాళ్ళు. మీరేమో వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామంటున్నారు, కానీ పోలీసులు ఏమో మీరు 100ల సంఖ్యలో అక్కడికి చేరుకొని ధర్నా చేపట్టారు, రోడ్డుపై బైఠాయించారని పోలీసులు చెప్తున్నారు. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేశామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ వర్షన్ అలా ఉంది. మీరు నిజంగానే వినతి పత్రం ఇవ్వడానికి వస్తే డైరెక్ట్ గా వీళ్ళు వినతి పత్రం ఇవ్వచ్చు, కానీ 100ల మంది 1000 మంది అక్కడికి చేరుకోవడం గల కారణం ఏంటి? వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారా? వినతి పత్రం 1000 మంది ఎందుకు చేరుకురా? మాకు జీతం కరెక్ట్ వస్తే 1000 మంది ఎందుకు వస్తాం సార్? ఎందుకు వస్తాం సార్ 1000 మంది? ఇప్పుడు నా పిఎస్సీలోనే సార్ 36 మంది ఉంటే 27 మందికే వేసిండు. పబ్లిక్ చూస్తేనే మాకు కరెక్ట్ జీతం వేస్తాడన్న ఉద్దేశంతో వచ్చినాం, కానీ మేము ధర్నా చేయడానికి రాలే, ఆయన ఇల్లు దోచుకోవడానికి రాలే, ఆయన బ్యాంక్ లో బడ్జెట్ కూడా మేము తీసుకోవడానికి రాలేదు సార్ అక్కడికి. సో పోలీసులు ఇంత దురుసుగా ఎందుకు ప్రవర్తించారు? పోలీసుల ప్రవర్తన ఏమనిపించింది మీకు? పోలీసుల ప్రవర్తన అది రేవంత్ రెడ్డి ఇచ్చిన పర్మిషన్ వాళ్ళకు జీతాలు పడుతున్నాయి, వాళ్ళు చేస్తున్నారు. మాకు జీతాలు పడతలేదు, మా కడుపులకు మేము వచ్చినాం సార్. ఆయన మేము వేరే అడగలేము కదా సార్. ఆయననే చెప్పిండు కదా 18,000 జీతం ఫిక్స్డ్ ఇస్తాడు, ఉద్యోగ భద్రత కల్పిస్తున్నాడు కదా. ఆయన అడిగిన విషయాలే కదా మేము అడగడానికి వచ్చింది సార్. మేము కేసీఆర్ సార్ వచ్చి నుంచి ఇప్పటి వరకు వినతి పత్రాల మీదనే మేము మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం, కానీ ధర్నాకి ఎక్కలేదు సార్ మేము.
సో పోలీసులు అంత దురుసుగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది? ఏకంగా ఇక్కడ మనం చూస్తుంటే ఒక మహిళ పైన కూడా చేయి చేసుకున్నాడు, ఆవిడ చీర కొంగుడు లాగాడు. ఏం జరిగింది? చీర కొంగి లాగిండు. అయితే సారు లేవమని మా దిక్కు లీడర్ గా ఉన్న అన్నలను అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేస్తుండగా మా సంతోష్ ఏమని, సార్ ఒక 5 minutes టైం ఇవ్వండి సార్, 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే మేము పక్కకు పోతాం సార్ అనగానే ఆ పోలీస్ ఆయన మా అక్క ఛాతి మీద చేసి దొబ్బితే ఆమె నా పైన పడింది. నా పైన నుంచి కింద పడ్డది. కింద పడ్డాక ఆమెకు తలకు దెబ్బ తాకింది. ఆమె లేవలేదు. నేను ఆమె దగ్గరనే ఉన్నా. ఇంకా పక్కకెళ్ళి ఇంకా ఆశలను దెబ్బకొస్తున్నారు. ఇంకో ఆశను ఇంకో దిక్కు లాక్కెళ్తుండగా లాక్కెళ్ళి వ్యాన్ ఎక్కించినాక ఏమైంది రోగం మీకు, మమ్మల్ని గిట్లెత్తేస్తారు అని మా ఆశ అన్నది. అనగానే ఎత్తులంజ ఎక్కువ అంటే కదా సార్, ఇంట్లో మొగడే లంజ అంటేనే మేము పడతలేం, వాడేవాడు సార్ మమ్మల్ని లంజానికి. లంజ అంటే మా అక్క కొట్టింది. మా అక్క ఒక్క దెబ్బ కొట్టింది కానీ వాళ్ళు ఎన్ని దెబ్బలు. శారదా గారు, అక్కడ ఒక మహిళ పోలీస్ సిఐని కూడా కొడుతున్నటువంటి ఆ వీడియోలు ఉన్నాయి. ఎందుకు ఆవిడ కొట్టాల్సి వచ్చింది? ఆయన లంజ అన్నాడు కాబట్టి ఆమె కొట్టింది. ఆ రకమైనటువంటి పదం వాడారు కాబట్టి కొట్టాల్సి వచ్చింది, అంతేనా? తర్వాత ఏం జరిగింది? అక్కడ కింద పడిపోయి చాలా మంది కూడా అనారోగ్యానికి గురైపోయి హాస్పిటల్ కూడా అడ్మిట్ అయ్యారు. చాలా దెబ్బలు కూడా తాగాయి. దాడికి పాల్పడిన నేపథ్యంలో చాలా ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఏ రకంగా ఇబ్బంది పడ్డారు? చాలా ఇబ్బంది పడ్డాం సార్. మా అక్కను కింద పడిపోయినాక నన్ను కూడా ఎక్కిచ్చిరు. నన్ను కూడా వ్యాన్లో వేసిన తర్వాత అక్క స్పృహలో లేదు సార్. వాళ్ళు తీసుకుపోతుండగా ఎక్కడ తీసుకుపోతున్నారు అంటే చెప్పలేదు. మేము అక్కని చూస్తే సార్ ఒక 2 గంటలు హైదరాబాద్ అంతా దింపారు. మమ్మల్ని అరెస్ట్ చేసింది ఎక్కడ సార్? కోర్టులో అరెస్ట్ చేసారు. మమ్మల్ని తీసుకెళ్ళింది ఎక్కడికి? ఎల్బీ నగర్ కూడా దాటిపోయింది, మమ్మల్ని తీసుకోండి. ఈ పక్కన హాస్పిటల్స్ లేవా మమ్మల్ని తీసుకోవడానికి? నేను ఇట్లా వ్యాన్లో నిలబడి. సో ఇదంతా చూస్తూనే ఉన్నాం. ఏం జరిగిందనే విషయాలు తెలంగాణ సమాజం కూడా చూస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ ఉమెన్ కమిషన్ మీకు మద్దతుగా నిలిచింది. ఆ పోలీస్ అధికారి నోటీసులు సర్వ్ చేసి వివరణ ఇవ్వాలని కోరింది. ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయమా, మా మీద దురుసుగా ప్రవర్తించిన వాళ్ళని కంపల్సరీ సస్పెండ్ చేస్తాడా, ఏం చేస్తాడో మాకు న్యాయం జరగాలి. అంటే మీకు మద్దతుగా నిలబడింది. ఈ రోజు మీకు ఆశా వర్కర్ల మీద ఈ రకంగా దురుసుగా ప్రవర్తించినందుకు గానే ఆ ఏసీపీ శంకర్ కానివ్వండి, ఆ చారి కానివ్వండి, సిఐకి వాళ్ళకి నోటీసులు సర్వ్ చేసి వివరణ ఇవ్వండి అంటే వాళ్ళని ఆదేశించింది. ఈ విషయం పైన ఈరోజు ప్రభుత్వం అంటే ఉమెన్ కమిషన్ మీకు అండగా ఉన్నది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు అండగా ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఏమంటలేము ఆయనని. సార్ అయితే మాకు బాగానే హెల్ప్ చేస్తారు కానీ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. 18,000 జీతం ఫిక్స్డ్ చేస్తున్నాడు, చేయాలి. రైట్, థ్యాంక్ యూ శారదా గారు. సో మధు అందుబాటులో ఉన్నారు, మా ప్రతినిధి. ఎస్ మధు, సో ఈ పూర్తి ఘటన పైన, పోలీసులు ప్రవర్తించిన తీరు పైన, వాళ్ళ దురుసు ప్రవర్తన పైన, వారు చేసేటువంటి మహిళ పైన దాడి పైన ఈరోజు పూర్తిగా అందరూ కూడా చూసారు. ఈ వీడియోస్ అన్ని సోషల్ మీడియా వైరల్గా మారాయి. చీర కొంగు లాగడం, వారిపై దాడి చేయడం ఎంత అమానుషం అంటే, ఒక మగ పోలీస్ అధికారి ఉండి కూడా పక్కనే పోలీస్ కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ ఉన్నారు. వారిని ఉపయోగించకుండా, నిజంగానే కంట్రోల్ చేయాల్సి వస్తే వారి చేత కంట్రోల్ చేయించకుండా వీళ్ళే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి దాడి చేయడం, తాకరని చోట తాకడం, నెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటే వీడియోలన్నీ చూస్తున్న తెలంగాణ సమాజం కూడా ఉమెన్ కమిషన్ రియాక్ట్ అయింది. ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుంది. ఆ పోలీస్ అధికారి నోటీసు కూడా సర్వ్ చేసింది. ఎలా చూడాలి? వారు ఏ వివరణ కోరే అవకాశం ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు ఈ విషయం పైన? ఎగ్జాక్ట్లీ, నిజంగానే నిన్న జరిగినటువంటి సంఘటన, ఆశా వర్కర్లు వారి జీతం పెంపు గురించి, అది కూడా కాంగ్రెస్ గతంలో ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలనేటువంటిది ఆందోళన చేశారు ఆ కోర్టుకి సంబంధించినటువంటి కార్యాలయం దగ్గర. కాకపోతే మగ పోలీసులు అక్కడికి ఎంట్రీ కావడము, పెద్ద ఎత్తున వారిని అరెస్ట్ చేసేటువంటి దాంట్లో భాగంగా వారితో అసభ్యంగా ప్రవర్తించారు మగ పోలీసులు అనేటువంటిది. ముఖ్యంగా ఏసీపీ, సిఐ వీళ్ళంతా కూడా ఒక మహిళ చీర కొంగు పట్టుకొని లాగడము, తర్వాత కొద్దిమందితో అసభ్యంగా తాకడం, కొద్దిమంది చేతులు పట్టుకొని లాగడము, ఇట్లాంటి సందర్భం సాగింది. ఈ అంశానికి సంబంధించి ఉమెన్ కమిషన్ రెస్పాండ్ అయ్యారు, ట్వీట్ చేశారు. ఎవరైతే అధికారులు ఈ ఘటనలో పాల్గొన్నారో, మిస్బిహేవ్ చేశారో ఆశా మహిళా వర్కర్లతో, వారందరినీ మిస్బిహేవ్ చేసినటువంటి పోలీసు అధికారులని వివరణ కోరుతా ఉన్నారు. ఒకవేళ కనుక ఒకవేళ వివరణకు సంతృప్తి చెందకపోతే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఉమెన్ కమిషన్కి హక్కులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు డీటెయిల్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మొట్టమొదటిసారిగా ఈ అంశం పైన ఉమెన్ కమిషన్ ఇట్లాంటి అంశం పైన రెస్పాండ్ అయింది. మొన్నటి వరకు కేవలం ప్రతిపక్ష నేతలకు చేసినటువంటి వ్యాఖ్యలపైనే గతంలో రెస్పాండ్ అయ్యారు. కానీ మొట్టమొదటిసారి ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఆశా వర్కర్లు చేసినటువంటి ఆందోళన పైన పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే మిస్బిహేవ్ చేశారో వాళ్ళని వివరణ కోరడం అనేటువంటిది ఒక బిగ్ ఇన్సిడెంట్ కిందనే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు సెక్రటరేట్ రాకుండా
రోడ్డుపైకి రాకుండా ఆందోళన చేయకుండా వారిని కట్టడేసిన బాగా అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూసాం. ఆ సందర్భంలో వారితో మిస్బిహేవ్ చేశారు. చీర కొంగు బట్టి గుంజుతా ఉన్నటువంటి సిచ్యువేషన్, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని తాకడం. మగ పోలీసులు, మహిళా పోలీసులు కొద్దిమంది ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మహిళా పోలీసులు అక్కడ లేనటువంటి సిచ్యువేషన్. వీరు ఎంటర్ అయ్యారు, చేతులు పట్టుకున్నారు, వారిని ఎక్కడ పడితే అక్కడ పట్టుకున్నటువంటి టచ్ చేస్తూ సిచ్యువేషన్ కనపడింది. అందులో ఆగ్రహం వ్యక్తం చేసి ఒక మహిళ డైరెక్ట్గా ఏసీపీ అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులపైన చెల్లు అనిపించినటువంటి విజువల్ కూడా మనం చూస్తాం. చీర గుంజుతున్నటువంటి విజువల్ మన నిన్ననే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూపించింది. దీంట్లో జరుగుతున్నటువంటి తంతు, అక్కడ ఏం జరిగింది, ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి ఆందోళనలో మొత్తానికి ఉమెన్ కమిషన్ రెస్పాండ్ అయినటువంటి విధానం ఏ రకంగా వివరణ కోరుతారు, సంతృప్తి చెందుతారా, నిజంగా దీనిపైన ఎట్లా ముందుకు వెళ్తుంది అనేటువంటిది చూడాలి. మనోజ్ రైట్ మధు, ఒకవైపు నిన్న ప్రతిష్టాత్మకమైన రోజు, తెలంగాణ మహిళల్ని గౌరవించుకుంటున్నాం, తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుంటున్నామని చెప్పే రోజునే ఇటువంటి ఘటన జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఎక్కడైనా ఆరా తీసిందా? ముఖ్యమంత్రి కానివ్వండి, సంబంధిత శాఖ మంత్రి, అఫ్కోర్స్ ఆయన హోంమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఎక్కడైనా ఆరా తీసిందా? ఈ విషయం ఏం జరిగింది, పోలీసు ఎక్కడ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారా? ఎగ్జాక్ట్లీ, పోలీసులు ఇంతవరకు వివరణ లేదు, కానీ ప్రతిపక్షాలు దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇటు ఒకవైపు బీఆర్ఎస్ ఆల్రెడీ ఒక స్టాండ్ తీసుకుంది, అవసరమైతే ఆ హ్యూమన్ రైట్స్ కమిషన్ను కూడా కలుస్తామని చెప్పారు. వీరి తరఫు నుంచి ఫ్యూచర్ అవసరం అనుకుంటే ఢిల్లీ వరకు ఈ అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతా ఉన్నామంటూ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన కొద్దిసేపటి కింద రెస్పాండ్ అయ్యారు. ఎవరైతే గాయాల పాలై ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించారు. సరైన వైద్యం అందకపోతే వారిని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి వైద్యం అందించడానికి పార్టీ అండగా ఉంటుంది, పూర్తిగా ఖర్చులు భరిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఈ అంశం పెద్దదయ్యే అవకాశం ఉంది. మనం గతంలో చూసాం లఘుచర్ల ఘటనకు సంబంధించినటువంటి ఇష్యూలో ఇక్కడ కమిషన్ని కలిశారు, తర్వాత SC/ST కమిషన్ కలిశారు, కేంద్రంలో కూడా ఉన్నటువంటి SC/ST సెంట్రల్ SC/ST కమిషన్ కలిశారు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. సో పెద్ద ఎత్తున దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. జో ఇక్కడ ఘటనను కూడా అంత పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేయడానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తూ ఉంది రాజకీయంగా. కాబట్టి అందులో భాగంగానే ఉమెన్ కమిషన్ వెంటనే రెస్పాండ్ అయింది. పోలీసు ఉన్నతాధికారులు ఇందులో ఎవరైతే వారితో అసభ్యంగా ప్రవర్తించారో వారందరినీ గుర్తించి వారి వివరణ కోరనుంది. మహిళలు ధర్నా చేస్తుంటే ఎందుకు మహిళా పోలీసులు డిప్లాయ్ చేయకపోయారు, పెద్ద ఎత్తున ఎందుకు చేయలేకపోయారు, దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేటువంటిది వివరణ అడగనున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ వివరణ సంతృప్తికరంగా కనుక లేకపోతే చర్యలు తీసుకునేటువంటి అవకాశంగా ఉంది. కాకపోతే పోలీసు ఉన్నతాధికారులు ఎవరు రెస్పాండ్ కాలేదు, డీజీపీ కానీ ఇంకా పై ఉన్నతాధికారులు కానీ పైన పోలీసు ఉన్నతాధికారులు కానీ, ఎందుకంటే హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది కానీ ముఖ్యమంత్రి కానీ దీని మీద ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ కాలేదు. కాకపోతే నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి మహిళల్లో తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆశా వర్కర్లతో జరిగినటువంటి ఘటన. ఎందుకంటే కరోనా లాంటి ఒక క్లిష్ట పరిస్థితుల సమయంలో ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి పనిచేశారు, ఆసుపత్రుల్లో పనిచేశారు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారందరికీ కోవిడ్ చికిత్స చేశారు. అలాంటి వారిపైన ఈ నిన్న సోనియా గాంధీ బర్త్డే కావడము, మహిళా విగ్రహాన్ని నిన్న తెలంగాణ తల్లి పేరిట మరొక కొత్త విగ్రహాన్ని ఓపెన్ చేయడము, ఇట్లాంటి సిచ్యువేషన్లో మహిళలకు ఈ ఘటన జరగడంతో కాస్త క్లాష్ కానటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి ఉమెన్ కమిషన్ రెస్పాండ్ కావడం పైన నెక్స్ట్ ఉన్నతాధికారులు ఎట్లా సమాధానం చెప్తారో చూడాలి. రైట్ మధు, సో మొత్తం మీద నిన్న జరిగినటువంటి ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి ఆ ఘటన ఏదైతే పోలీసు ఉన్నతాధికారులు ఆశా వర్కర్ల పైన మహిళలను కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించి వారిపైన దాడి చేయడం, వారి చీర కొంగు లాగడం, ఇలా చాలా వింత పోకడలు చూసాం మనం. పోలీసు ఉన్నతాధికారి అయినటువంటి ఆ స్థానం మరిచి పక్కనే మహిళా కానిస్టేబుల్ ఉన్నా కూడా వారి చేత చేయాల్సినటువంటి పనులు కాస్త శృతిమించిపోయి వీరే ప్రత్యక్షంగా ఎంట్రీ ఇచ్చి వారిపై దాడి చేయడం, మహిళపై దాడి చేయడమే కాకుండా వారి చీర కొంగు లాగడం, ఇలా అనేక రకమైనటువంటి ఒక ఇబ్బందికర దృశ్యాలని ఆ వీడియోలను చూసాం మనం. సో ప్రస్తుతం ఈ విషయం పైన తెలంగాణ ఉమెన్ కమిషన్ చైర్మన్ నేరెల శారద రియాక్ట్ అయ్యారు. గతంలో కూడా ప్రభుత్వం కొన్ని అడ్రస్ చేయనటువంటి ఇష్యూలను కూడా అడ్రస్ చేశారు. ఆవిడ కార్పొరేట్ కాలేజీలో విద్యార్థుల ఆత్మహత్యల గురించి మాట్లాడుకొచ్చారు, కొన్ని సంఘటనలో ఫుడ్ పాయిజన్ ఘటనల గురించి మాట్లాడుకొచ్చారు. చాలా ప్రశంసలు కీర్తి పొందుతున్నారు ఆవిడ. తన కమిషన్కి సంబంధించినటువంటి అన్ని రకాలటువంటి అధికారులు ఉపయోగించి ఎక్కడికక్కడ సమస్యల్ని అడ్రస్ చేయడంతో పాటుగా సమస్యల్ని నుంచి వివరణ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఉమెన్ కమిషన్ ఈ ఆశా వర్కర్లపై జరిగినటువంటి దాడి విషయంలో నేరెల శారద స్పందించిన తీరు డెఫినెట్గా ప్రశంసనీయంగా ఉంది. సో ప్రజెంట్ అయితే ప్రభుత్వం నుంచి ఎక్కడ రెస్పాండ్ కాలేదు, ప్రభుత్వం విషయం పైన ఆరా తీయలేదు, పోలీసు అధికారులు కూడా ఎక్కడ స్పందించలేదు. కానీ ఉమెన్ కమిషన్ అయితే అధికారులకు నోటీసులు సర్వ్ చేయడంతో పాటుగా ఉమెన్ కమిషన్ ఎదుట హాజరై ఈ విషయం పైన వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసు సర్వ్ చేశారు. మరి ఈ విషయం పైన నోటీసుల పైన ఆ ఉన్నతాధికారులైనటువంటి ఏసీపీ శంకర్ కానివ్వండి, సిఐ చారి ఏ రకంగా రెస్పాండ్ అవుతారో చూడాలి. సో ఏదేమైనా కూడా
ఆశా వర్కర్ల పైనటువంటి ఈ దాడి చాలా దురుసుగా ప్రవర్తించిన తీరు ఈరోజు తెలంగాణ మొత్తం కూడా అనేక రకాలుగా ఈ విషయం పైన మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన కూడా కలిగిస్తోంది. మహిళల పైన ఈ రకంగా ప్రవర్తించేది పోలీసులు అంటూ కూడా పలు విమర్శలు పోలీసులు ఎదుర్కొంటున్నారు. చూద్దాం, మరి మీరు ఈ వీడియో ఇప్పటికే చూస్తుంటారు. పోలీసుల తీరు పైన, పోలీసుల ప్రవర్తన పైన, పోలీసుల యొక్క దుష్ప్రవర్తన పైన మీకేమనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.